సమకాలీన రాజకీయ అంశాలపై యాక్టివ్గా ఉంటారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. తాను చెప్పాల్సిన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెబుతారు. తాజాగా మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన జగన్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో మాజీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై కేసులను తప్పుబట్టారు. వారి అరెస్టులపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ముంబై కేసును ఏపీలో విచారించడం సరికాదన్నారు. ఉగ్రవాదంపై కేంద్రం చర్యలను సమర్థించాలని కోరారు. మత విద్వేషాలను రెచ్చగొట్టవద్దని సూచించారు. అయితే ప్రస్తుత కక్ష సాధింపు చర్యలు జగన్మోహన్ రెడ్డి పుణ్యమని అర్థం వచ్చేలా మాట్లాడారు ఉండవల్లి అరుణ్ కుమార్. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే కక్ష సాధింపు చర్యలకు దిగవద్దని సూచించిన విషయాన్ని గుర్తు చేశారు. ఏపీ పునర్విభజన చెల్లదని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. పవన్ ఈ విషయంలో ఒక ఆశాజ్యోతి అని అభివర్ణించారు. జగన్ తప్పు చేస్తే ఆయన్ను జైల్లో పెట్టాలే కానీ ఆయన హయాంలో పనిచేసిన పోలీసులను జైల్లో పెట్టకూడదన్నారు. చాలా మంది ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు తనకు స్నేహితులుగా ఉన్నారని, వారిలో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు ఒకరని, అందుకే జైల్లో ఉన్న ఆయనను కలిసినట్లు చెప్పుకొచ్చారు ఉండవల్లి అరుణ్ కుమార్. పీజీ స్థాయి అధికారిని జైల్లో పెట్టడం ఇదే మొదటిసారి అని వ్యాఖ్యానించారు. ముంబై నటి ఫిర్యాదుపై అక్కడ కేసు పరిష్కారం కాకుండా ఏపీలో ఎలా విచారణ ప్రారంభిస్తారని ప్రశ్నించారు. పిఎస్ఆర్ అరెస్టుపై పోలీసు శాఖపై చాలా ప్రభావం చూపుతుందని, తాను మరికొంతకాలం జైల్లో ఉండడానికి మానసికంగా సిద్ధంగా ఉన్నానని ఆయన తనతో చెప్పిన విషయాన్ని కూడా చెప్పుకొచ్చారు. ఈ కేసుకు సంబంధించి ముంబైలో పూర్తి సమాచారాన్ని సేకరించి త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తానన్నారు. ఏపీ పునర్విభజన చెల్లదని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశానని ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. ఏపీ ప్రభుత్వం ఒక సీనియర్ న్యాయవాదిని ఏర్పాటు చేసి సుప్రీంకోర్టులో కేసును పర్యవేక్షించాలని కోరారు. ఈ కేసును ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక ఆశాజ్యోతి అన్నారు. పవన్ కళ్యాణ్కు ఈ విషయంపై లేఖ రాశాను అని కూడా గుర్తు చేశారు. ఉగ్రవాదుల విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అందరూ సమర్థించాలని కోరారు ఉండవల్లి అరుణ్ కుమార్. భారత్తో యుద్ధం చేసే శక్తి పాకిస్తాన్కు లేదని, యుద్ధం జరిగితే పాకిస్తాన్ నష్టపోతుందని అభిప్రాయపడ్డారు. మన దేశంలో మొత్తం ప్రధానమనేది సరికాదని, ఇండియాలో 12% ముస్లింలు ఉన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు.